హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బండిని పార్క్ చేసేసాను. వెంటనే థియేటర్ లోపల వెళ్తున్నాను. సో ఇది ఎక్కడ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు? బాలనగర్. అదేనండోయ్, హైదరాబాద్లోని విమలా థియేటర్. మ్యాక్సిమంగా ఇది మీరు చూసే ఉండొచ్చు బహుశా, కానీ నేను ఫస్ట్ టైం వచ్చాను. ఇదే వీడియో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో షూట్ చేయించుకుంటున్నాను. సో చూసేయండి ఒకసారి. బయట వ్యూ ఇలా ఉంది, విమలా థియేటర్ బయట వ్యూ. సో నెక్స్ట్ ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఒక టికెట్స్ తీసుకుందామని వెళ్ళాను. ఒక 5 టికెట్స్ తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత మీకు కూడా ఒకసారి చూపించేశాను. తర్వాత మహేష్ గడు వెళ్తూ అంటే వాడికి ఆ టికెట్స్ ఇచ్చేసి, ఆ తర్వాత ఆ టికెట్స్ కూడా ఇది మనిషికి ఎంత ప్రైస్ ఉండొచ్చు అనుకుంటారో ఒకసారి గెస్ట్ చేసి కామెంట్లో చెప్పేసేయండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ విమలా థియేటర్లో మీకు ఒక ప్రత్యేకమైన యాక్టర్ని చూపెట్టబోతున్నాను. అది జబర్దస్త్ కమేడియన్లో వస్తారు, దామోదర్ అనేసి. సో మా చెల్లి ఇప్పుడు వెళ్ళేది దామోదర్ అన్న దగ్గరే. సో తను సెక్యూరిటీతో ఏదో డిస్కషన్ చేస్తున్నారు. అదే టైంలో మా చెల్లె టకటకగా వెళ్తూనే ఉంది. సో మీరు కూడా ఇతన్ని చూసి ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. దామోదర్ అని మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఈ అన్న. మాకు షూట్లలో పరిచయం అయ్యిండు. సో కానీ చాలా సొంత చెల్లెల్లాగా చూసుకుంటాడు. చాలా ఫ్రెండ్లీ నేచర్ ఈ అన్నది. నెక్స్ట్ ఏంటంటే, థియేటర్ లోపల ఒకసారి చూసేయండి ఎలా ఉందో. ఫుడ్ సెక్షన్. ఇది ఫుడ్ సెక్షన్ వీడియో కూడా నేను ఒకటి అప్లోడ్ చేశాను. ఇప్పుడు థియేటర్ లోపలికి వెళ్తున్నాను. ఆల్రెడీ ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ మేమే లేట్గా వచ్చాము ఈ మూవీకని నేను అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే, మా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు. ఓన్లీ దామోదర్ అన్న, నేను, మై సిస్టర్, ఓన్లీ ముగ్గురు మాత్రమే థియేటర్ లోపలికి వెళ్ళాము. ఇంకా మా సిస్టర్స్ వాళ్ళు వచ్చే వాళ్ళే ఉన్నారు. అమర్దీప్ అన్న మూవీని అయితే ఫుల్ ఎంజాయ్ చేద్దామని జోస్ కొద్దీ వెళ్ళాము. సో ఈ యాక్టర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు అనుకుంటున్నాను. కానీ ఈ అన్న కూడా మాకు షూటింగ్ టైంలో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఈ అన్నతోని చాలా షూట్లు చేసాము మేము. సో వచ్చే మూవీలలో మేము కూడా ఆల్రెడీ మీకు థియేటర్లలో కనిపిస్తూనే ఉంటాము మ్యాక్సిమంగా. ఈ థియేటర్ బయట ఫుడ్ సెక్షన్స్ ఇట్లా ఉందండి. కానీ లైటింగ్ ఎఫెక్ట్ నాకైతే చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే, థియేటర్ లోపల కూడా ఆల్రెడీ మీకు చూపిద్దామని వీడియో షూట్ చేసుకున్నాను. థియేటర్ ఇలా లోపల ఇలా ఉంటుంది. సో మ్యాక్సిమంగా ఈ థియేటర్లో వచ్చిన వాళ్ళు ఐ థింక్ నాకు మెసేజ్ చేసేయండి, కామెంట్లో చెప్పేయండి, మేము కూడా ఈ థియేటర్కి వచ్చి మూవీ చూసాము అనేసి. ఇంకోటి ఫన్నీ వీడియో మేము ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియో మా సిస్టర్ నేను ఇదే ప్లేస్లో తీసి అప్లోడ్ చేశాను. ఆ వీడియో చేసిన వాళ్ళు ఈ వీడియో కూడా చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మాకు ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకోటి, థియేటర్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ మా మూవీ కూడా ఖతమైపోవడానికి వచ్చింది. మ్యూజిక్ ఒక 2 స్టెప్పులు వేసేసుకున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసాము ఈ థియేటర్లో. ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాను. కానీ ఇక్కడ మూవీ అయిపోయిన తర్వాత బయట ఆల్రెడీ జనాలు వెళ్ళేటప్పుడు ఆ రివ్యూ యాంకర్స్ అందరూ కూడా యూట్యూబర్స్ వాళ్ళు బయట వచ్చేసి రివ్యూ అడుగుతున్నారు, మూవీ ఎలా ఉంది ఏంటి అనేసి. సో మ్యాక్సిమంగా నేను కూడా ఆల్రెడీ ఒక చిన్న క్లిప్ ఇచ్చాను. నేను కూడా మాట్లాడాను మూవీ గురించి. నెక్స్ట్ వీడియో చిన్న బ్లాగ్ అంటే నేను మాట్లాడిన మా ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసిన ప్రతి ఒక్క బ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తను హీరోయిన్ అండి. సో అందుకోసమని థియేటర్లో మూవీ చూడడానికి హీరోయిన్ హీరో కూడా వచ్చారు. అదే విషయం నేను మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను. నేను దామోదర్ జబర్దస్త్ ఆర్టిస్ట్. రీసెంట్గా రాయుడు గారి తాలూకా సినిమా థియేటర్లోకి రాబోతుంది కాబట్టి మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏపీ అండ్ తెలంగాణ మొత్తం ఈ సినిమాను చూసి సక్సెస్ చేస్తున్న మనస్ఫూర్తి కోరుకుంటూ, దిస్ ఇస్ దామోదర్ జబర్దస్త్. థియేటర్ బయట ప్రతి ఒక్కరికి అవగాహన రావడానికి, గ్యాస్ లీకేజ్ అయినప్పుడు దాని నుంచి పొగలు వచ్చేటప్పుడు అగ్గి వచ్చేటప్పుడు దాన్ని ఎట్లా ఆర్పాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అవగాహన రావడానికి
అక్కడ పోలీసులు వచ్చి అందరికీ చెప్తున్నారు. అందరూ కూడా దాన్ని పార్టిసిపేట్ చేసేసి అందరూ ఆల్రెడీ తెలుసుకుంటున్నారు. ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ మూవీలో ఉన్నప్పుడు కొంతమంది వీడియోస్ ఫొటోస్ గ్యాదర్ చేసేసుకొని ఇవి కూడా ఈ మినీ బ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ మూవీ చూసేటప్పుడు ఈ యాక్టర్స్ కూడా మీకు కనిపిస్తారు. చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్ మాత్రం చెప్పడం మర్చిపోకండి. ఆ తర్వాత మొన్న నేను, ఆ తర్వాత మా చెల్లి, ఆ తర్వాత యాక్టర్స్ అందరూ కూడా ఈ మినీ బ్లాగ్లో మీరందరూ చూసిన వాళ్ళైతే కంపల్సరీగా కమెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో నచ్చిన వాళ్ళకి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ.